అన్న మరి జగిత్యాలలో ఎక్కడ చూసుకున్నావులా మొత్తం మీదనైతే జగిత్యాల జైత్రయాత్ర చేస్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళకైతే వన్నుల ఎన్నుల గజ్జుమని వనికే పుడుతుందట. మరి చూసిర్రా మరి అట్లాంటి ఈయననేమో పెద్ద నాయకుడు, ఆయననేమో తెలంగాణ సాధించినటువంటి బడా బిగ్ బాస్. మరి ఇద్దరి కలయికను చూసి అయితే వాళ్ళు అక్కసుతోటి వాళ్ళ కళ్ళకైతే మొత్తం చక్కెర వచ్చినట్టే కొడుతుందట. మరి ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏమైతున్నదో ఒక్కసారి జీవనన్న అడిగి తెలుసుకున్న శనార్థి అన్న మంచిగున్నావానే అయ్యా. మరి ఒక రైతు బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి రైతులు మంచిగానే ఉన్నారు, రైతులు అందరూ బాగానే ఉన్నారు, సకాలంలో వాళ్ళకు రైతు భరోసా వస్తున్నది అని అయితే ఆ పార్టీ వాళ్ళు చెప్తారు. మరి ఏనొచ్చింది చెప్పు అని. ఇప్పుడు ఆనాడు ఏదైతుందో కేసీఆర్ గారు దేశంలో ఎవరి ఆలోచన రేకెత్త నాడు ఏదైతుందో రైతుకు పెట్టుబడి సమకూర్చాలని చెప్పని ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిండే, పంటకు 5,000. ఇలా కాంగ్రెస్ అధికారానికి వస్తే 15,000 ఇస్తామని చెప్పినాం. ఆ అధికారానికి వచ్చినాం కానీ తీయాలి కదా. 3 పంటలే కొట్టిండే, 3 పంటలు. ఇప్పుడు మరి ఇప్పుడు పెట్టుబడి ఎప్పుడు సమకూర్చాలనే ఇత్తనం నాటేస్తే ఇవాళ పంట కోతకు వచ్చింది. ఇయ్యాలి ఏదైతుందో అది కూడా పురాగా ఇవ్వకుండా నేను ముందు ఎకరానికి ఇస్తా, అటనికి ఇంకో ఎకరానికి ఇస్తా. ఇప్పుడు అంత ఇచ్చేది ఎంత? మొన్న ఒక ఎకరానికి ఇచ్చింది, నిన్న ఇవాళ ఇంకో ఎకరానికి ఇస్తా అని అంటున్నాడు. ఇస్తా అంటుండే ఇవాళ అది కేసీఆర్ గారు జగ్జాలకు అత్తుడితోని ఏదో మొత్తానికి ఇస్తా అంటుండు. అది 2 ఎకరాలు ముడుతుంది. మరి నాటు ఉంటుడు 5 ఎకరాలు 10 ఎకరాలు నోటు ఏం కావాలనే? 8 ఎకరాలు 8 సార్లు 54,000. నాకు 10 ఎకరాలు ఉందే, 2 ఎకరాలకు వస్తుంది. అది ఇస్తే ఇది ఇక మిగిలింది 8 ఎకరాలు కదా. 8 సార్లు 54,000 నాకు వేయనట్టే కదా. 2 ఎకరాల పైన ఎంతమంది రైతులకు ఎంత భూమి ఉన్నా కానీ అది కోల్పోయినట్టే. ఇలా పంటల బీమా పథకం లేదే. వాళ్ళ అకాల వర్షాలు ఎప్పుడేమైతే తెలియదు, ఈదురుగాళ్ళు, వడగల వాన, పంటలు నష్టపోతే ₹1 నష్టపరిహారం లేదే. ఆ పంటల బీమా పథకం అమలు చేసినా కానీ ఇంతో అంత బీమాలు కంపెనీలు సాయం చేస్తుండే. ఆ దిక్కులే 3 ఏళ్ళే. నేను ఆడబిడ్డలు పెళ్లి చేద్దామని చెప్పంటేనేమో ఈయనేమో ఇది సక్కగా లేదా. ఆనాడు ₹1,00,000 పాపం పెద్ద ఆయన కేసీఆర్ ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏదైతే నేను కూడా అందులో రూపకర్తను, అబద్ధం ఆడద్దు. ₹1,00,000 అయిందా మేము అధికారానికి అది ఇంకా తులం కలుపుతా అని చెప్పాను నేను. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈ తులం ఆన్ జేబులు వేసుకుంటుండు. ఈ తులం ఏదైతుందో ఆడబిడ్డలకి ఇస్తాన తులం ఏదైతుందో ఆన్ జేబులు వేసుకుంటుండు. ఆడబిడ్డలకు అన్యాయం అవుతుంది. ప్రసూతి ఆడబిడ్డ కన్న తల్లి. ఇప్పుడు ఎవరమైనా పెళ్ళయిందంటే తల్లి కావాలని కోరుకుంటుంది ఏ చెల్లైనా. మరి వాళ్ళు పాపం ఆయన కేసీఆర్ ఇంత సహాయపడాలని కేసీఆర్ కిట్ నోట్ ఇచ్చిన 13-14 రూపాయలు. ఇటు కావాలి నీకు 4,000 కలిపి 20,000 ఇవ్వను ఉన్నది మా ఆయన చెప్తాడు ఎవడన్నా. నీ అమ్మ ఇది బడే బాగుతాం మంచిగుందా నువ్వు. చదువుకున్న పొలాల గత ఏందే, నిరుద్యోగుల గత ఏంది. అని నౌకరు దిక్కు లేదు, స్వయం ఉపాధి లేదు. నౌకరు గాడికి అంతే. అరే 17,000 ఇచ్చిండు, 1,00,000 ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరం 2 ఇస్తా అన్నాడు. 3 లక్షలు లెక్క చెప్పిండు. 60,000 ఇచ్చిన అన్నాడు, ఇచ్చింది 17,000. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పానండి కదా. ఏమైందో జాబ్ క్యాలెండర్ ఇయ్యాద్దా? మరి రేవంత్ రెడ్డికి ఆయన కడుపు నిండితే చాలు. రేవంత్ గారికి ఆయన కడుపు నిండితే చాలు. ఆయన దోస్తు వేం నరేందర్ రెడ్డి ఓటుకున్న ఓటు ఇంకేంది ఓటుకున్న ఓటు. అలా ఇద్దరు మంచిగా కలిసిందా. అది లేదు, చదివే దిక్కు లేదని నిరుద్యోగ వృత్తి అనబడుతుంది. అది చదివే దిక్కు లేదు చదువుకున్న పొలాలకు. ముందైతే చదువు చెప్పని అలాగే అదే ఫీజు రియంబర్స్మెంట్ అంటారే. గరీబుల పొలాలు ఉంటారు కదా, ఎగ్గొడుతుండు. ప్రయత్నం కాదు, ఎగ్గొడుతున్నాడు. ఇచ్చే ప్రయత్నం చేస్తలేడు, ఎగ్గొడుతున్నాడు. అంటే జీవనన్న మనము ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం కానీ జనాలు అయితే ఈ సార్ను బాగా అభిమానిస్తున్నారంట. ఏ రూపకంగానంటే తిట్ల రూపకంగా. మరి నిజమేనా? నేనే తిట్టుంటాను చూడలేదా.
నేను 5-6 ముఖ్యమంత్రులను చూసి నేను ఆ, ఇటువంటి చూడలేదు. ఉమ్, అందుకే ఏదైతుందో ఎవరైనా మార్పు రావాలి అని కోరుకుంటారు, కావాలని. కానీ 2 ఏళ్ళకే మార్పు కావాలి, ఇటు పోవాలని అయితే నేను చూడలేదు అంటున్నా. అదే జనాలు ఏమంటారంటే మామూలుగానైతే రేవంత్ పోవాలే, కేసీఆర్ రావాలే అనే నినాదాలు వినబడుతున్నాయి. ఎక్కడ ఎక్కడ గల్లీలో చూసి ఇది జనం నానుడే, జనం నొల్లలకి వచ్చింది. దాన్ని ఎవడు ఆపలేడు, దేవుడు మాట్లాడిస్తున్నాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు పోవాల్సిందే, కేసీఆర్ గారు రావాల్సిందే. ఇంకొక ముచ్చటులా ఏంటిదంటే ఇప్పుడు జీవన్ అన్న జాయినింగ్ అవుతున్నాడు, లేదంటే పెద్ద అయినా జగిత్యాలకు వస్తున్నాడు, ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అంటే ఆ పార్టీలకు సంబంధించిన ఎంబటే భయం అవుతున్నదట. ఎంబటే బస్సులు రాకుండా చేస్తున్నారట, రోడ్లను 7 కాడికి మొత్తము కూలి మొత్తం నాశనం చేస్తున్నారట. మరి దీని గురించి ఏమంటారు అంటే భయపడుతున్నారా? ఎట్లా ఉంటుంది కానీ ఇప్పుడు కేసీఆర్ గారు అంటేనే లక్షల సంఖ్యలో జనం వస్తారే. ఇప్పుడు జనం రావాలంటే ఇంత ఏదైనా వాహన సౌకర్యం కావాలి కదా. వీళ్ళు తోడ్పడి వాహనాల సదుపాయం కలిగిస్తామని చెప్పంటే వాడు రోడ్లకు అడ్డం తవ్వుతున్నాడు. వాడు రోడ్లకు అడ్డం తవ్వుడు. మన ఇక్కడ జైతాల సొంతలో ఉంటుంది ఒకటి, ఈ మీటింగ్ ప్రకటింపబడ్డది, వాడి దగ్గర అంత విభారేసిండు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఏదైతుందో జనమంతా దాన్ని నిలదీసే వరకల్లా మళ్ళీ దాన్ని ఇప్పటి మందమైతే మీటింగ్ మందమైతే మళ్ళీ నింపి పెట్టిండు. నువ్వు ఇంకా ఎన్ని చూస్తామో పాటు 2 ఏళ్ళు. సభ గురించి మాట్లాడితే ఇన్ని రోజులేమో పెద్ద అయినా రాలేదు, పెద్ద అయినా బయటకు అత్తలేడు అని అన్నారు. పెద్ద అయినా బయటకు వస్తుంటే గింత కండ్లమాటనా మరి వాళ్ళకు? పెద్ద ఆయన సమయానుగుణంగా సందర్భానుగుణంగా వస్తాడే. ఎప్పుడు సందర్భానుగుణంగా ఆయన స్పందించింది లేదు, ప్రతిసారి స్పందిస్తాడు. వీళ్ళ కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు. హరీష్ రావు గారు ఉన్నారు, శాసనసభలో ఉపనాయకుడు. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతుందో కేసీఆర్ గారి ఆలోచన సూచనల మీదకే పనిచేస్తున్నారు. కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళు బహిరంగ సభ మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని జాగృతి చేయాలని చెప్పని వీళ్ళ జగిత్యాల ఘటనించుకున్నాడు. ఇక్కడికి వెళ్ళి ఏదైతుందో ఉత్తర తెలంగాణకే పరిమితం కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేయాలని చెప్పని వీళ్ళ జగిత్యాల ఘటనించుకున్నాడు. దీని కారణం చెప్పమంటావా? ఒకప్పుడు ఏదైతుందో తాడిత పీడిత వర్గాలను వాళ్ళ హక్కుల సాధన కొరకు వీళ్ళ జగిత్యాల జైత్రయాత్ర చేసిండ్రు. జగిత్యాల జైత్రయాత్ర 40 ఏళ్ళ కింద అటువంటి ఒక జైత్రయాత్ర మళ్ళీ కేసీఆర్ గారు ఇక్కడికి వెళ్ళి చేయబోతుండు. అటువంటి జైత్రయాత్ర ఏదైతుందో వీళ్ళ జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి మళ్ళీ కేసీఆర్ గారు చేపట్టబోతుందని చెప్పి అంటున్నా. అంటే ఇప్పుడు ఈ యాత్ర చేయబట్టి రాజకీయ చదరంగంలో ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయా? ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారి బండారం బయటపడుతుంది, మొత్తం బండారం బయటపడుతుంది, ఏడికాడు బయటపడుతుంది చర్చ. అన్న, నువ్వు ఒక రైతు బిడ్డగా, ఒక మంచి నాయకుడిగా ఈ జనాలకు తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్పదలుచుకుంటానవే మరి? ఇప్పుడు నేను వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 10 దశాబ్ద కాలం ఇలా రాష్ట్ర నిర్మాణానికి తోడ్పడ్డారు. అయినప్పుడు ఇంకా మెరుగైన పాలన కావాలి అని ఇంకేదో భావించింది. కానీ వాళ్ళు ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఆశించిన ఫలాలు కల్పించలేకపోవడం కాకుండా గత ప్రభుత్వం కేసీఆర్ గారు కల్పించినటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాల అమలు కూడా వీళ్ళు కనీసం బిల్లులు దిక్కులేవే అంటే ఎవడన్నా చిన్న కాంట్రాక్ట్ ఎవడన్నా ఇంత బడి మరమ్మతో అది చేస్తారు కదా, బిల్లులు దిక్కులేవని చెప్పి అంటున్నా. అది 2 ఏళ్ళు ఒకటేనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ప్రజాక్షేత్రం లోపల ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడమే ఏకైక మార్గం. రేవంత్ రెడ్డి గారు దించడము, కేసీఆర్ గారిని ఏదైతుందో ఎక్కించడం. ఓకేనే మరి. థ్యాంక్ యూ.